ఈరోజు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారనే చెప్పాలి. అయితే ఆయన ఏమంటున్నారు భయ్య అంటే, ఆయన చెప్తుంది ఒకటే, ఏది మనకి హైదరాబాద్లో ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి అని చెప్పేసి ఏదైతే ప్రచారం సాగుతూ ఉందో, సో దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కనుక వచ్చినాయి అంటే ఖచ్చితంగా మరి ఆర్టీసీ మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. సో దీంతో పాటు మరి డ్రైవర్లు, కండక్టర్ వీళ్ళందరూ కూడా మరి ప్రైవేట్ కిందే వర్క్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీంతో పాటు ఇంకోటి ఏమన్నారు, మరి ఇక్కడ పైకి రేవంత్ రెడ్డి గారేమో ఏది ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ దీని వెనక పెద్ద స్కామే జరుగుతూ ఉంది. మరి ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి మొత్తం కాంట్రాక్టర్లు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి అప్పచెప్తా ఉన్నారు. సో దీనివల్ల మరి రేవంత్ రెడ్డి గారికి కొంత కమిషన్ వచ్చింది. సో ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి గారు కొంచెం స్కామ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇంకో విషయం ఏమంటున్నారు అంటే, మరి రాష్ట్రంలో చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు ఇటువైపు మనకి వర్క్షాపులు, ఇది మియాపూర్ వర్క్షాప్ చూసుకున్నా సరే, సో ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే వర్క్షాపులు అన్నీ కూడా ఆయన మరి అమ్మేసి ఇప్పుడు డబ్బులు తెచ్చుకుందామని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి ఇంకో పక్క చూస్తుంటేనేమో మరి ఆర్టీసీ మనకి జూబ్లీ బస్ స్టేషన్ ఇలాంటివి కూడా వాటినేమో తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పేసి దీని గురించి మరి ఇప్పుడు హరీష్ రావు గారు అయితే తీవ్ర విమర్శలు చేయడం జరిగిందనమాట.